హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అమర్ పిల్లలతో కలిసి ఎక్స్కర్షన్ టూర్కి తీసుకువెళ్తూ ఉంటాడు కదా. అలా ఇంకా స్కూల్కి రీచ్ అవుతారు అమర్ అండ్ పిల్లలందరూ చాలా హ్యాపీగా ఇంకా దిగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అమ్ముని చూస్తుంది ప్రిన్సిపల్. ఏయ్, నువ్వెందుకు వచ్చావు అని అడుగుతుంది అమ్ముని ప్రిన్సిపల్. ఏంటి మేడం, మీరు ఫోన్లో అంతలా బ్రతిమలాడారు, ఇప్పుడు మా డాడీ ముందు మీ పరువు పోతుందని ఆలోచిస్తున్నారా అని అంటుంది అమ్ము. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ప్రిన్సిపల్. నేను నిన్ను బ్రతిమలాడడం ఏంటి, అసలు నువ్వు రావడమే నాకు ఇష్టం లేదు అని అంటారు స్కూల్ ప్రిన్సిపల్. మేడం ఊరుకోండి మేడం, నేను లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉంటుందా ఏంటి, నేను రావాలనే అనుకున్నారు కదా డాడీ. డాడీ ప్లీజ్ డాడీ, నన్ను పంపించు డాడీ అని అడుగుతుంది అంజు. మేడం ఇది నా తరపున రిక్వెస్ట్ అనుకోండి, ముగ్గురు వెళ్తే తను మాత్రం బాధపడుతుంది కదా, ప్లీజ్ మేడం అని అంటారు. సరే, మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి, ఒకప్పుడు మన స్కూల్ని మీరు కాపాడారు కాబట్టి నేను మీ మాటని వింటున్నాను. ఓకే అంజు, నువ్వు కూడా రావచ్చు అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ డాడీ అని అందరూ కలిపి ఇంకా బస్సు ఎక్కుతూ ఉంటారు. ఇంకా అందరూ బాయ్ చెప్పేసరికి పాపం అమర్ కూడా వాళ్ళకి హ్యాపీగా బాయ్ చెప్తూ ఉంటారు. రాథోడ్, సెక్యూరిటీ అంతా స్ట్రిక్ట్గా ఉంచావు కదా అని అడుగుతారు. ఎస్ సార్, మీరు చెప్పినట్టు ప్రతి చెక్ పోస్ట్ దగ్గర స్ట్రిక్ట్గా చెక్కింగ్ ఉంటుంది, లోపలికి ఎవరు ఎంటర్ అవ్వకుండా బయటికి ఎవరు వెళ్లకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేశాను సార్ అని చెప్తాడు రాథోడ్. గుడ్, వీళ్ళని ఫాలో అప్ చేస్తూ ఉండు అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతాడనమాట అమర్. ఇది ఇలా ఉండగా అరుంధతి పాపం ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, గుప్తా గారు నా దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు, అది ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా వెంటనే అరుంధతి అప్పుడే కరెక్ట్గా ఇటు నిర్మలమ్మ పూజ చేసి హారతిచ్చి ఇంకలా శివరాం దగ్గరికి తీసుకువస్తుంది. ఏవండి హారతి తీసుకోండి అని అంటుంది. హారతి తీసుకుందామనే టైంకి కరెక్ట్గా హారతి ఆరిపోతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శివరాం. ఇదేంటి ఇంతటి అపశకునం జరిగింది అని చూస్తూ ఉంటారు. పాపం అలా వాళ్ళిద్దరూ అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. ఏవండి నా మనసు ఏదో కీడు శంకిస్తుందండి అని అంటారు నిర్మలమ్మ. అత్తయ్య ఏమైంది అని అడుగుతుంది బాగి. ఇప్పుడు ఈ విషయం మిస్సమ్మతో చెప్తే మిస్సమ్మ టెన్షన్ పడుతుంది, చెప్పొద్దు అని అంటారు. ఏం లేదమ్మా, ఏం లేదు, నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి ఇంకా అలా పాపం కవర్ చేసేస్తారనమాట పిల్లలందరూ. ఇంకా వెంటనే బాగి అయితే చూస్తూ ఉంటుంది. లేదు, ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుంది, నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది బాగి. ఇది ఇలా ఉండగా చిత్రగుప్త అలా ఇంకా ఆకాశవాణితో మాట్లాడుతూ ఉంటారు. యమధర్మరాజుని పిలుస్తారు. ప్రభో అని గట్టిగా అరిచేసరికి యమధర్మరాజు కనబడతారనమాట చిత్రగుప్తకి. ఏంటి చిత్రగుప్త, ఎందుకు నన్ను మనస్ఫూర్తిగా తలుచుకున్నావు అని అడుగుతారు. ప్రభు, ఆ పిల్ల పిచ్చుకలకి వచ్చు ప్రమాదము గురించి తలుచుకుంటుంటే చాలా చాలా బాధగా ఉంది ప్రభు అని అంటారు. అవును, నిజంగా నాకు చాలా బాధగా ఉంది, కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో గుప్తా, ఆ పిల్లలకి పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించుట ఎవ్వరి వల్ల కాదు. ఈ విషయంలో నువ్వు ఎలాంటి చమత్కారాలు చేసి ఏమి చేయాలనుకోవద్దు అని అంటారు. ఇంకా అలా పాపం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారనమాట చిత్రగుప్త. ఒక్కసారిగా అదంతా చూసి షాక్ అయిపోతుందనమాట. వెంటనే ఇంకా అరుంధతి, గుప్తా గారు ఏమంటున్నారు గుప్తా గారు అని అంటుంది. ఏం లేదు అని కవర్ చేసేస్తూ ఉంటారు చిత్రగుప్త. లేదు గుప్తా గారు, మీరు ఏదో విషయంలో భయపడుతున్నారు, అదేంటో నాకు చెప్పండి, అసలు ఏం జరుగుతుంది అని అడుగుతారు. ఏంటి, నేను ఏదో విషయంలో, ఏ బాలిక నువ్వేదో ఊహించుకొని ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని అంటారు. వెంటనే తన చేయి తీసుకొని ఒట్టేయించుకుంటుంది అరుంధతి. గుప్తా గారు, ఎప్పుడు నన్ను మీ చెల్లెలు అంటారు కదా, ఒక సొంత చెల్లెలపై ఒట్టేసి
ఎవ్వరూ అబద్ధం చెప్పరు. నిజం చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? పిల్లలకి ఏం ప్రమాదం అవుతుంది గుప్తా గారు, చెప్పండి అని అడుగుతుంది. బాలిక, నువ్వు విన్నదంతా నిజమే. పిల్లలకి చాలా పెద్ద ప్రమాదము పొంచి ఉన్నది. ఆ పిల్ల పిచ్చుకలు ఆ ముసుగు దొంగల చేతుల్లో చిక్కబోతున్నారు. వారు ఆ పిల్లలని ఏమైనా చెయ్యొచ్చు. కాబట్టి నీ పిల్లలకి పొంచి ఉన్న ప్రమాదాన్ని కాపాడుట ఎవ్వరి వల్ల కాదు బాలిక అని అంటారు చిత్రగుప్త. ఒక్కసారిగా మాట విని షాక్ అయిపోతుంది పాపం అరుంధతి. గుప్తా గారు, నేను ఈ విషయాన్ని వెంటనే మిస్సమ్మతో చెప్తాను. మిస్సమ్మ ఖచ్చితంగా వెళ్ళి పిల్లల్ని కాపాడుతుంది అని అంటుంది పాపం అరుంధతి. బాలిక ఆగుము, నువ్వు ఇప్పుడు ఆ బాలికకి ఈ విషయం చెప్పకూడదు అని అంటారు చిత్రగుప్త. అదేంటి గుప్తా గారు, నేను చెప్పకపోతే ఎలా గుప్తా గారు, నేను చెప్తాను అని పరిగెడుతూ ఉంటుంది. బాలిక, నువ్వు చెప్తే పిల్లలకి ఇంకా పెద్ద ప్రమాదం అవుతుంది. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఖచ్చితంగా పిల్లల వివరాలు వాళ్ళు తెలుసుకునేదరు. నువ్వు వాళ్ళకి సహాయం చేయకూడదు. ఒక ఆత్మగా నువ్వు సహాయం చేయడం సరైనది కాదు బాలిక అని అంటారు. ఇంక వెంటనే పాపం సైలెంట్ అయిపోతుంది అరుంధతి. అప్పుడే ఇంకా బాగి అయితే అలా ఆలోచిస్తూ చాలా చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అమర్ అలా బాగి దగ్గరికి వస్తాడు. మిస్సమ్మ, నువ్వేమీ బాధపడద్దు. పిల్లల్ని జాగ్రత్తగానే పంపించాను. వాళ్ళకి హై సెక్యూరిటీని కూడా ఇచ్చాను. ఆ విషయంలో నువ్వేమీ బాధపడద్దు మిస్సమ్మ అని అంటారు. ఎందుకో తెలీదండి, పిల్లల విషయంలో నాకు చాలా చాలా బాధగా అనిపిస్తుంది. ఆ పిల్లలు నా సొంత పిల్లల్లాగా. ఆ పిల్లలు ఏమైనా జరిగితే నేను తట్టుకోలేకపోతూ ఉంటాను. కాబట్టి నేను ఖచ్చితంగా పిల్లల్ని చూడాలనిపిస్తుంది అని అంటుంది పాపం అరుంధతి గురించి బాగి. మిస్సమ్మ, నువ్వు ఇంతలా బాధపడుతుంటే నీకు వాళ్ళకి రక్త సంబంధం ఉందని చెప్పడానికే నేను ప్రయత్నించాలనుకుంటున్నాను. కానీ ఇది చెప్తే తను చనిపోయిందని తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావోనని నేను చెప్పటం లేదు అని చెప్పి పాపం మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. ఇది ఇలా ఉండగా పిల్లలందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బయలుదేరుతారు. ఇంకా అదే టైంకి డ్రైవర్ అయితే మా అరవింద్ బాయ్ అన్న ఇప్పుడు వస్తాడు కదా అని హ్యాపీగా అలా ఇంకా అన్ని చెక్ పోస్ట్లని దాటిచ్చి వెళ్తూ ఉంటాడు. కరెక్ట్గా అలా 50 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తారు. 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అలా ఇంకా ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఆ టర్నింగ్ పాయింట్ రాగానే వెంటనే బస్ ఆపేస్తాడు ఈ డ్రైవర్. ఎందుకు బస్ ఆపావు అని అడుగుతుంది ప్రిన్సిపల్. మేడం, నేను ఆపాలనుకున్నాను కాబట్టి ఆపాను. మీ పర్మిషన్ నాకెందుకు అని అంటాడు ఆ డ్రైవర్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది. వెంటనే ఇంకా ఆ ట్రైన్లోకి ఆ బస్లోకి ఇంకా అరవింద్ బాయ్ గ్యాంగ్ అయితే వచ్చేస్తారు. సైలెంట్గా ఉండండి, కదిలారో కాల్ చేస్తా, సైలెంట్గా ఉండండి అని చెప్పి అందరినీ సైలెంట్గా ఉండమని చెప్తాడనమాట. అలా ఇంకా స్కూల్ వ్యాన్ని హైజాక్ చేసేస్తాడు వెంటనే ఆ అరవింద్ బాయ్ గ్యాంగ్. పాపం ప్రిన్సిపల్ పిల్లలందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. ఇంకా అలా వాళ్ళనైతే కిడ్నాప్ చేసి ఒక ప్లేస్కి తీసుకువెళ్తూ ఉంటాడు అరవింద్ బాయ్. ఇంకా పిల్లల్ని, ప్రిన్సిపల్ని అందరినీ కిడ్నాప్ చేసి ఒక ప్లేస్లో పెడతాడనమాట. అలా ఇంకా పాపం ఆ అరవింద్ బాయ్ ఇంకా అంజు వీళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. మేడం, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అని అంటుంది. అమ్ము, ఇప్పుడు ఫోన్ ఏంటి అని అంటారు. మేడం, ఒకసారి ఇవ్వండి మేడం అని చెప్పి ఫోన్ సీక్రెట్గా తీసుకొని ఇంకా అలా ఫోన్ చేస్తుందనమాట అమర్కి. హలో అమ్ము అని అంటారు అమర్. ఎందుకు మమ్మల్ని కిడ్నాప్ చేశారు, మీకేం కావాలి అని అడుగుతుంది అమ్ము. పాపా, మాకు పగ చల్లారాలి. మీ నాన్న మాకు ఎంతో అన్యాయం చేశాడు. ఆ అన్యాయానికి పగ తీర్చుకోవడానికే మేము ఇలా చేస్తున్నాం అని అంటారనమాట. ఇంకా వెంటనే అరవింద్ బాయ్ ఒక్కసారిగా అరవింద్ బాయ్ వాయిస్ విని షాక్ అయిపోతాడు అమర్. మిస్సమ్మా అని పిలుస్తాడు. ఇంకా వెంటనే బాగి వస్తుంది. ఏమైందండి అని అడుగుతుంది. కాబట్టి ఇంకొక అరగంటలో మీ చావు ముహూర్తం ఫిక్స్ చేశా, అందరూ సైలెంట్గా ఉండండి అని చెప్పి ఇంకా అలా వాళ్ళని చుట్టూ బాగా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడనమాట అరవింద్ బాయ్. ఇంకా వెంటనే కాల్ కట్ చేసేస్తుంది అమ్ము.
ఫోన్ చేసేమి మాట్లాడవేంటి అని అడుగుతుంది ప్రిన్సిపల్. లేదు మేడం, డాడీ సిగ్నల్ ట్రేస్ చేసి వెంటనే తీసుకొస్తారు, మీరేమి కంగారు పడకండి అని అంటుంది. ఏంటో ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా ప్రిన్సిపల్ ఇంక ఇటువైపు అమర్ అండ్ బాగి ఇద్దరు లొకేషన్స్కి రీచ్ అవుతారు. అరుంధతి కూడా వాళ్ళ వెనకాలే వెళ్తుంది. బాలిక ఆగము అని చెప్పి చిత్రగుప్త ఆగమని చెప్పిన ఆగకుండా పాపం వాళ్ళ వెనకాలే వెళ్తుందనమాట. అరుంధతి, బాలిక నువ్వు వెళ్ళైనా అక్కడ ఏమీ చేయకూడదు బాలిక అని అంటారు. గుప్తా గారు, నా పిల్లల్ని కాపాడుకోవడానికి నేనేమీ చేయనని చెప్పి పాపం అలా ఇంకా చూస్తూ ఉంటుంది అరుంధతి. ఇంకా చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి అలా ఇంకా సిగ్నల్స్ అన్ని ట్రేస్ చేసి మొత్తం అక్కడికి వెళ్తూ ఉంటారనమాట. అలా ఇంకా బాగి అండ్ అమర్ అదే టైంకి ఇంకా బాగి అండ్ అమర్ అయితే ఇంకా రీచ్ అవుతారు. రీచ్ అయ్యేసరికి అక్కడ అమ్ము నించుని ఉంటుంది. అమ్ముని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. అమ్ము, ఏంటమ్ము, ఏంటి అలా నించున్నావు అని అడుగుతుంది. హలో, ఏంటి మీకు ఇంకా విషయం అర్థం కాలేదా? అమరేంద్ర అని అంటాడు. ఇంకా అమర్ అయితే అలా రాబోతుంటే రౌడీలందరూ అమర్ని పట్టుకుంటారు. ఈ పాప కాలు కదిపితే బాంబ్ బ్లాస్ట్ అయిపోతుంది, కదపకుండా ఇప్పటికీ 2 గంటల నుండి నించుని ఉంది. మీ కళ్ళ ముందే మీ కూతురి ప్రాణాలు తీస్తే అది ఎంత నరకంగా ఉంటుందో నీ కళ్ళారా చూడాలనే నీ కూతురు నీకు ఫోన్ చేస్తుందని తెలిసినా నేనే తన్ని కిడ్నాప్ చేశానని నీకు తెలిసేలా చేశాను. ఇప్పుడు నీ కళ్ళ ముందు నీ కూతురి ప్రాణాలు పోవడం, నీ ప్రాణాలు పోవడం, ఇదిగో ఈ అమ్మాయి పిచ్చిదైపోవడం అన్నీ నాకు తెలియాలి అని చెప్పి అలా ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడనమాట అరవింద్ బాయ్. ఇంకా అమర్ అరవింద్ బాయ్ వాళ్ళతో బాగా ఫైట్ చేస్తూ ఇంకా వాళ్ళని తప్పించుకుంటూ కొడుతూ ఉంటాడనమాట. పెద్ద ఫైట్ చేస్తూ ఉంటాడు అమర్. ఇటువైపు అమ్ము దగ్గరికి వస్తుంది పాపం అంజు. అమ్ము, నువ్వు కంగారు పడద్దు, నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పి ఇంకా అలా అమ్ము అయితే పాపం అమ్ముకి చెప్తుందనమాట. ముందు నీ చుట్టూ ఉన్న అది మొత్తం మట్టిని తీసేసి ఇలా చేస్తూ ఉండు అని చెప్పి ఇంకా అలా మట్టిని తీసేయమని చెప్తుందనమాట పాపం అమ్ముకి బాగి. ఇంకా చుట్టూ మట్టిని తీసేస్తుందనమాట బాగి. ఇంకా అలా అమ్ముకి కాళ్ళ కింద ఉన్న పెద్ద ల్యాండ్ మైన్ని పాపం తప్పించేస్తుందనమాట బాగి. ఇంకా అలా ఆ ల్యాండ్ మైన్ ఇద్దరు కలిపి తీసుకువచ్చి బడేయాలని చెప్పి ఆ కొండ లోయల్లోకి విసిరేస్తారు. ఆ ల్యాండ్ మైన్ కొండ లోపలికి అలా ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఆ అరవింద్ బాయ్. ఇంకా అరవింద్ బాయ్ని బాగా కొడుతూ ఉంటాడనమాట అమర్. ఇంకా అలా కొడుతూ ఇంకా అమర్ అయితే వాళ్ళ లోయలోకి తోసేస్తాడనమాట అమర్. ఇంకా ఒక్కసారిగా లోయలో పడిపోయేసరికి షాక్ అయిపోతారు ఆ అరవింద్ బాయ్ గ్యాంగ్ అందరినీ ప్రాణాలు లేకుండా వాళ్ళ బాంబులు వాళ్ళకే చుట్టి ఇంకొకసారి ఇలా జరగకుండా ఉండాలంటే మీకు చావే కరెక్ట్రా అని చెప్పి ఇంకా అలా వాళ్ళని చంపేస్తాడు ఆ అమర్. అమర్ అండ్ బాగి ఇద్దరిని కలిసి కిడ్నాప్ చేసిన ప్లేస్కి తీసుకువెళ్తుంది. ఇంకా అక్కడ అందరినీ విడిపించేస్తారనమాట. అలా పాపం పిల్లల్లోనే అమర్. ఇంకా అందరూ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంకుల్, ఇవాళ మీరు రాకపోతే మా ప్రాణాలకి ఏమయ్యేదో అని చెప్పి అందరూ పాపం థ్యాంక్స్ చెప్తూ ఉంటారనమాట. అలా ఇంకా అమర్కి, చూడండి మేడం, మీకు కూడా చెప్తున్నాను, ఈ విషయాన్ని మీరు ఎవరితో చెప్పొద్దు, ఎందుకంటే చెప్తే వాళ్ళు ప్యానిక్ అవుతారు. ఇంకెప్పుడు ఇలాంటి ఎక్స్కర్షన్స్కి పంపించకుండా పేరెంట్స్ చాలా చాలా ఇబ్బంది పడుతూ మైండ్లో చాలా సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎవరితో చెప్పకుండా చూసుకోండి మేడం అని ప్రిన్సిపల్తో చెప్తాడనమాట అమర్. లేదు అమర్ గారు, మీరు మీ ప్రాణాలని తెగించి మరి ఇలా కాపాడారు, మీపై మాకు రెస్పెక్ట్ పెరిగింది, ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎవరితో చెప్పనని చెప్పి ఇంకా పాపం అలా అయితే వెళ్ళిపోతారు. వచ్చిన బస్సులోనే వెళ్తూ ఉంటారనమాట అందరూ. కరెక్ట్గా బస్సులోండి కిడ్నాప్ అయిన వాళ్ళందరూ తిరిగి ఇంటికి రీచ్ అవుదామని అనుకునేసరికి అక్కడికి ఒక పెద్ద స్నేక్ వస్తుంది. ఆ స్నేక్ని చూసి ఒక్కసారిగా అరుంధతి అయితే షాక్ అయిపోతుంది. ఇదేంటి అని చెప్పి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా అందరూ బస్ని పాపం లోయలో పడిపోయే బస్ని కాపాడుతాడు అమర్. వెంటనే ఆ బస్ని తీసుకొని మీరు వెళ్ళండి,
మేము వస్తాం, మీరు వెళ్ళండి అని చెప్పి ఇంకా వెంటనే ఆ బస్ని అక్కడిని పంపించేస్తాడు. అమర్పై అటాక్ చేయడానికి ఆ పెద్ద స్నేక్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా అమర్ ఆ స్నేక్ నుండి బాగా తప్పించుకుంటూ ఆ స్నేక్ని కర్రతో పట్టుకొని చాలా చాలా ఫైట్ చేయాలని చూస్తూ ఉంటాడనమాట అమర్. అదే టైంకి ఇంకా బాగి అక్కడికి వచ్చి ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతుంది. ఇంకా అలా షాక్ అయిపోయిన బాగిని చూస్తూ, మిస్సమ్మ నువ్వు ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపో మిస్సమ్మ, వెళ్ళిపో అని అంటూ ఉంటాడనమాట అమర్. లేదండి, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తానని చెప్పి ఇంకా ఆ స్నేక్తో పాపం ఫైట్ చేస్తూ ఉంటుందన్నమాట పాపం బాగి. అప్పుడే యమధర్మరాజు తన యమపాసాన్ని బాగిపైకి విసిరాలని, ఇంకా అలా పిల్లల ప్రమాదాన్ని తను కాపాడుకుంది కాబట్టి తనకి ఇప్పుడు ఆ ప్రమాదం రాబోతుంది అని ఇంకా అలా పిల్లలపై ఉన్నదాన్ని పాపం బాగిపైకి విసిరాలని యమపాసాన్ని ట్రావెల్ చేస్తూ ఉంటారు యముడు. ఇంకా అదే టైంకి అరుంధతి వెంటనే ఆ పాము కాటుని, పెద్ద పాము వేసే కాటుని ఇంకా బాగీకి అడ్డుగా నించొని తను తీసుకుంటుంది అరుంధతి. యమపాసానికి అడ్డుగా నించుంటుందన్నమాట భూమి. యమపాసానికి అడ్డుగా నించుంటుంది. అలా ఇంకా బాగీకి అరుంధతి ఒక్కసారిగా యమపాసంతో ఇంకా అలా అరుంధతి మీద వేస్తారనమాట యమధర్మరాజు. ఇంకా అలా అరుంధతికైతే ఆ యమధర్మరాజు అలా వేసేసరికి మొత్తం తన బాడీ అంతా కాలిపోతూ ఉంటుంది. ప్రభు ఏమైనది ప్రభు అని అడుగుతూ ఉంటారు చిత్రగుప్త. ఇంకా అలా అరుంధతి అయితే మనిషిలా కనబడడం స్టార్ట్ చేస్తుంది. అరుంధతిని చూసిన అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే అరుంధతిని చూసి అలా ఇంకా స్టన్ అయి ఉండిపోతాడనమాట పాపం అమర్ అయితే. ఇదేంటి, నేను చూస్తుంది కళ నిజమా, నాకు నిజంగా ఆరు కనబడుతుందా అని చెప్పి అలా ఇంకా అమర్ అయితే అరుంధతి దగ్గరికి వెళ్తారు. ఏమైంది ప్రభు అని అడుగుతారనమాట చిత్రగుప్త. ఈరోజు చాలా శుభగడియలు నడుస్తున్నాయి, అందుకే ఆ బాగి ప్రాణాలు పోవాల్సింది పోయి అరుంధతి తనకి అడ్డుగా నిల్చోవడం వల్ల ఈ పాశం అనేది తనకి తాకడం వల్ల తను మనిషిగా మారింది. అందుకే తనకి ప్రత్యేక శక్తులు వచ్చాయి. ఇప్పుడు కేవలం తను ఆ బాలికకి మాత్రమే కాదు, అందరికీ కనబడుతుంది అని ఇంకా మనిషిగా మారిన అరుంధతిని చూస్తూ ఉంటారు యమధర్మరాజు. అలా ఇంకా మనిషిగా మారిపోతుంది అరుంధతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.